వాస్తవం. స్వేచ్ఛగా, నిర్భీతిగా, న్యూట్రల్ నెరవేరింది నిర్విఘ్నంగా. ఇది జరిగింది. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి ఇది. వాస్తవం ఏంటి? తప్పు జరుగుతున్నా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. తప్పు జరుగుతుందని తెలిసినా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అట్లాగే ఈరోజు మీరు ఆలోచిస్తే దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా ఎవరో ఒకరికి ఒత్తాసుగా మారిపోయిన విషయం కూడా వాస్తవం. స్వేచ్ఛగా, నిర్భీతిగా, న్యూట్రల్ గా ఉండే పరిస్థితి ఉందా అంటే లేని మాట కూడా వాస్తవం. ద పవర్ ఆఫ్ స్పీచ్ టుడే ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దోస్ ఇన్ పవర్. ఇట్స్ ఇస్ అ ఫ్యాక్ట్. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాస్తవం. ఎందుకు ఈ మాట ఎందుకంటా ఉన్నా నేను? తెలంగాణనే తీసుకోండి, అక్కడ ఇక్కడ ఎందుకు? తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్ గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నది ఉన్నట్టుగా అడుగుతున్నా. ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా, నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెబితే నచ్చవు. అందుకే ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మొదలు పెడితే వెంటనే కొత్త ఐటీ రూల్స్ వస్తాయి, టెలిగ్రాఫ్ యాక్ట్కి అమెండ్మెంట్లు వస్తాయి, టెలికమ్యూనికేషన్ యాక్ట్ కొత్తది వస్తోంది, కేంద్ర ప్రభుత్వం తెస్తోంది, మీడియాని గుప్పెట్లో పెట్టుకోవడానికి కొత్త చట్టాలు. మన రాష్ట్రంలో కూడా తయారు చేస్తా ఉన్నారు, హేట్ స్పీచ్ బిల్. ఎస్, హేట్ స్పీచ్ బిల్ షుడ్ స్టార్ట్ విత్ పీపుల్ ఇన్ గవర్నమెంట్. ముందు మీరు మానేయండి హేట్ స్పీచ్లు ఇవ్వడం. ముందు మీరు మాట్లాడే భాష నియంత్రణలో పెట్టుకుంటే అప్పుడు ఇతరులు అనొచ్చు హేట్ స్పీచ్ అనే మాట. అంటే ఈ రకంగా మనం మాత్రం ఏదంటే అది చేస్తాం, కానీ ఇతరులు మాత్రం చేయకూడదు అనే పద్ధతి మాత్రం మంచిది కాదు. మరి కొత్తగా సెన్సార్షిప్ కూడా ఇవాళ ప్రభుత్వాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి, కేంద్రంలో రాష్ట్రంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఆందోళన గురించి సాంబశివరావు గారు మాట్లాడారు. ఆ రీల్స్ అన్ని ఇప్పుడు తీసేస్తున్నారు, ఆ పోస్టులన్నీ తీసేస్తున్నారు. గత 4-5 రోజులుగా నిరాటంకంగా జరుగుతుంది ఆ పని. బెదిరించి ట్విట్టర్ ని, ఇన్స్టాగ్రామ్ ని, వాళ్ళని కూడా బెదిరించే పరిస్థితి. వాళ్ళు కూడా చివరికి ప్రభుత్వాల నియంత్రణలోకి వెళ్ళిపోయే పరిస్థితి. వాటిని తీసేయిస్తా ఉన్నారు. ఇక్కడితో ఆగట్లేదు. నిజాలు నిర్భయంగా ఎవరైనా చెప్తే జైల్లో పెడతా ఉన్నారు డైరెక్ట్ గా. మీకు తెలియవచ్చు, మన రాష్ట్రంలో ఒక రీట్వీట్ కొట్టినందుకు డైరెక్ట్ గా పోస్ట్ కూడా పెట్టలా, ఒక రీట్వీట్ కొడితే అది కూడా అందులో బూతుల్లేవి ఏమీ లేవు, 15 రోజులు జైల్లో పెట్టారు నల్లబాలు అనే ఒక పిల్లని. ఇది స్వేచ్ఛ హరించడం కాదా? అట్లాగే మరి ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది ఈ మధ్యన ఆ కేసు తర్వాత హైకోర్టు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్లు పెట్టకండి, ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయకండి అని. ఇది రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలందరూ కూడా చేస్తున్న కార్యక్రమాలు. నేననేది ఏమంటే చివరిగా మీకు, ఎందుకంటే ఇవన్నిటికంటే నేనేదో ఇది రాజకీయ వేదికగా వాడుకునే ప్రయత్నం కంటే ఎక్కువ ఇవాళ ఉన్న పరిస్థితి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాను. when the media starts fearing power, when the media starts fearing power, democracy weakens. ఇది వాస్తవం. కొంత ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది అన్నమాట. ఇది నాకు వర్తించదా, మళ్ళీ మేము గవర్నమెంట్ లోకి వచ్చాక నాకు వర్తించదా అని మీరు అడగొచ్చు. నాకు కూడా వర్తిస్తుంది. ఎవరు చేసినా తప్పే. మహేష్ గౌడ్ గారు హుందాగా చెప్పారు, మంచి చేసినప్పుడు 4 మంచి మాటలు రాయండి, చెడు చేసినప్పుడు, చెడు జరిగినప్పుడు మా దృష్టికి తీసుకొని రండి, తప్పకుండా నిర్భీతిగా పెట్టండి అని చెప్పారు. అది వారు తప్పకుండా ఆచరణలో కూడా చూపెడతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. నవ తెలంగాణ మరి వారి సూచనను కూడా పాటిస్తుందని చెప్పి కూడా నేను నమ్ముతా ఉన్నా. చివరికి నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇన్ని మార్పులు, ఇన్ని గందరగోళాలు, ఇన్ని రకాల పరిణామాలు జరుగుతా ఉన్నా ఇవాళ నవ తెలంగాణ తన అస్తిత్వాన్ని చాటుకుంటూ, తన ఉనికిని చాటుకుంటూ చక్కగా మరి ఒక ఎజెండాతో ప్రజా సమస్యలు, వాటి పరిష్కారమే ఒక ప్రధాన ఇతివృత్తంగా మీరు ముందుకు పోతా ఉన్నారు. మరి ఈ క్రమంలో కేవలం వార్తలు మాత్రమే కాదు, కొంత ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ రావాలని, కొంత ఫ్యాక్ట్ చెక్ కూడా జరగాలి.
అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పంగానే అదేదో భగవద్గీత బైబిలో ఖురానో కాదు కదా. ఫ్యాక్ట్ చెక్ జరగాలి, నిజంగా వారు చెప్పేది నిజమా కాదా. ఎట్లా అంటే ఇందాక మహేష్ అన్న మాట్లాడుతూ ఓ మాట అన్నారు, ఫేక్ న్యూస్ కూడా చాలా సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేస్తున్నారు అన్నారు. ఎస్, మీడియా షుడ్ ఫ్యాక్ట్ చెక్. ఈవెన్ ఫేక్ న్యూస్ ఇన్ మీడియా ఆర్ ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా షుడ్ బి ఫ్యాక్ట్ చెక్. ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే 150 బెడ్రూమ్లు ఉన్నాయని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారండి? ఉన్నాయా 150 బెడ్రూమ్లు? అందులో బంగారు కమోడ్లు ఉన్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపజేసింది ఎవరు? 84,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా? అంటే ఇవన్నీ కూడా ప్రశ్నించాలి, డెఫినెట్ గా జరగాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసామని ప్రచారం చేశారు, మీడియాని అడ్డం పెట్టుకుని. నేను పోయినప్పుడు అడిగాను ఫోన్ ట్యాపింగ్ లో, నన్ను పిలిచారు ఎంక్వైరీకి. ఏ యాక్టర్ల ఫోన్లు ట్యాప్ అయినాయి చెప్పు స్వామి, కొద్దిగా నెంబర్లు అని అడిగాను. ఎవరికి కాలేదు సార్ అన్నాడు. మరి ఎవరికి కాకపోతే మీడియాకి చెప్పొచ్చు కదా, ఇదేంది సోది అంటే ఆయన చెప్పిన మాట చెప్పాను సార్ అన్నాడు. ఆ ఏసీపీ గారు ఎవరికి చెప్పారు అన్నాడు. ఆ పత్రికకు మాత్రం చెప్పాను సార్ అన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే